హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రాయపట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వెజ్ పులావ్ చేయాలనుకుంటున్నాను. రండి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనకి ఎంత క్వాంటిటీలో రైస్ కావాలో అంత క్వాంటిటీలో రైస్ అనేది తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే లోపల బియ్యం మొత్తం చక్కగా నానిపోతాయి. నెక్స్ట్ వెజిటేబుల్స్, నాకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసి బాగా హీట్ అయ్యాక మీల్ మేకర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఒక 4 minutes వరకు ఉంచితే మంచిగా బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ కొంచెం కూల్ అయ్యాక ఆ వాటర్ని సపరేట్ చేసేయాలి. నెక్స్ట్ గిన్నె తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా థింగ్స్ అని యాడ్ చేసుకోవాలి. నాకు ఇంట్లో ఉన్నవన్నీ యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు, మిరియాలు, ఇలాచి, సోంపు, పట్ట, లవంగా. కొంచెం ఫ్రై అయ్యాక మిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ వేగాక వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. క్యారెట్, పొటాటో, బీన్స్, క్యాలీఫ్లవర్. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా వేరే మసాలా ఏమీ యాడ్ చేయట్లేదు. చాలా ప్లెయిన్ రైస్లో చేయాలనుకుంటున్నాను. మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా తినాలనుకుంటున్నాను కాబట్టి ప్లెయిన్గా చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes. నెక్స్ట్ మీల్ మేకర్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకుందాం. 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం చల్లుకొని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. వేడివేడిగా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరన్నా తినచ్చు. ఎందుకంటే ఎక్కువ మసాలా లేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.